హలో గైస్, ఎట్లున్నారు అందరూ? ఈ వీడియో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన స్టూడెంట్స్కి చాలా 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 యూజ్ అవ్వబోతుంది. ఎందుకంటే వీడియోలో మీకు మ్యాథ్స్లో ఫస్ట్ ఇయర్లో మీకు ఏవైతే కంప్లీట్ చేసిండ్రో మ్యాథ్స్లో, అందులో జేఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ టాపిక్స్, ఏ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంటో, మీకు సెకండ్ ఇయర్లో ఏ టాపిక్స్ ఏ బేసిక్స్ మీకు ఎక్కువసార్లు రిపీట్ అవుతూ ఉంటాయో ఫస్ట్ ఇయర్వి, అవన్నీ కూడా మీకైతే చెప్పబోతున్నాం. సో ఇవైతే మీరు ఒకవేళ మీకొస్తే సూపర్ అబ్బా! రాకపోతే మాత్రం నెక్స్ట్ ఈ సమ్మర్ టైమ్ ఉంది గదా! చాలామంది స్టూడెంట్స్‌కి ఇప్పుడు కొంచెం బ్రేక్ టైమ్ ఉంటది. కొంతమందికి హాలిడేస్ ఉంటాయి. కొంతమందికి కాలేజ్ ఉన్నా గూడా తొందరగా వదిలేస్తారు కాలేజెస్ ఈ టైంలో కదా! సో టైమ్ ఉంటది. కొంచెం ఫ్రీ టైమ్ ఎక్కువుంటది ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 1, 2 మంత్స్. ఈ నెక్స్ట్ 1, 2 మంత్స్‌లో అయితే ఈ మ్యాథ్స్‌లో ఉన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ టాపిక్స్ అయితే మాస్టర్ చేసేసుకోండి. మంచిగా డెప్త్‌లో చదువుకోండి. దీనికి రిలేటెడ్ మంచి గుడ్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ అయితే సాల్వ్ చేయండి. ఎందుకంటే ఇది మీకు ఇంటర్ సెకండ్ ఇయర్లో చాలా చాలా యూజ్ అవ్వబోతున్నాయి. మీకు ఇంటర్ సెకండ్ ఇయర్లో డిఫరెంట్ చాప్టర్స్లో ఈ టాపిక్స్ యూజ్ చేస్తాం. సో అక్కడ మళ్ళీ మేబీ మీ కాలేజ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు. ఓకే, సో అక్కడ మీరు మళ్ళీ ఇబ్బంది పడతారు. సో అందుకే మీరు ముందే ఈ టాపిక్స్ అన్నీ కూడా నేర్చేసుకొని పెట్టుకోండి. సో ఆ టాపిక్స్ ఏందన్నా అవన్నీ కూడా చెప్తాం. అండ్ యాక్చువల్లీ ఈ వీడియో మీకు ముందు కూడా చేసిండే మేము ప్రాపర్గా నెక్స్ట్ 1 ఇయర్ అంటే మనకి జనవరి అటెంప్ట్కి ప్రాపర్ రోడ్ మ్యాప్ ఇచ్చిండే స్టూడెంట్స్కి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన స్టూడెంట్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అని. అందులో చెప్పిండే మీకు బేసిక్స్ కావాలంటే జస్ట్ లెట్ మీ నో, కామెంట్ చేయమని చెప్పిండే. ఒక 100 కామెంట్స్ దాటేస్తే నేను వీడియో చేస్తా అన్న. ఆల్రెడీ ఐ థింక్ ఇప్పుడు ఆ వీడియో కింద 300, 400 కామెంట్స్ ఉన్నాయి. సో అందుకే వీడియో చేస్తున్నాం. ఓకే, అండ్ ఈ వీడియోలో నేను మ్యాథ్స్ ఫస్ట్ అయితే డిస్కస్ చేస్తాను మ్యాథ్స్. ఓకే, మీరు ఏం చేస్తారంటే వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఒకవేళ అరే వర్తరా బై ఇది మంచిగా మంచిగా అర్థమైంది, నాకు ప్రాపర్గా ఏ టాపిక్స్ నేర్చుకోవాలో క్లారిటీ వచ్చింది అనుకుంటే మీరు ఫిజిక్స్ అని కామెంట్ కొట్టండి. నెక్స్ట్ సేమ్ ఇదే టైప్ ఆఫ్ వీడియో మీకైతే ఫిజిక్స్ మీద కూడా చేస్తా. సేమ్ ఇందులో మ్యాథ్స్ ఎలాగైతే కవర్ చేస్తున్నానో మీరు చూడండి వీడియో లాస్ట్ వరకు. నచ్చితేనే నాకు ఫిజిక్స్ అని కామెంట్ కొట్టండి. నేను ఖచ్చితంగా ఫిజిక్స్కి రిలేటెడ్ సేమ్ టైప్ ఆఫ్ వీడియో కూడా చేస్తా అనమాట. ఓకే, సో టార్గెట్ 150 కామెంట్స్. జస్ట్ ఏంటంటే మీ టైం వేస్ట్ చేయను నేను. మీకు రిక్వైర్మెంట్ ఉంటేనే వీడియో చేస్తా, లేదంటే ఊరికే ఎందుకు అబ్బా చెప్పండి, మీరు చూడకపోతే వేస్ట్ కదా. సో అందుకే మీరు చూడండి వీడియో, నచ్చితే ఫిజిక్స్ అని కామెంట్ కొట్టండి. ఆ తర్వాత సేమ్ టైప్ ఆఫ్ వీడియో కూడా ఫిజిక్స్ మీద చేస్తా, ఒకవేళ 150+ కామెంట్స్ అయితే దాటితే. ఓకే, సో కమ్బ్యాక్ లోడింగ్ మనం ఒక ప్రాపర్ కమ్బ్యాక్ అయితే ఇద్దాం. మనం గట్టి స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇద్దాం. డజంట్ మ్యాటర్ ఫస్ట్ ఇయర్లో నువ్వు ఎంత ప్రిపేర్ అయినావో లేదో నాకు సంబంధం లేదు, కానీ నెక్స్ట్ 1, 2 మంత్స్లో ఆ బేసిక్స్ అన్ని స్ట్రాంగ్గా చేసుకొని స్ట్రాంగ్ కమ్బ్యాక్ అయితే ఇద్దాం. అయితే ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నానంటే తెలంగాణ అండ్ ఏపీ సపరేట్గా అయితే డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు చాలామంది మన స్టేట్లో స్టేట్ సిలబస్ లో ఉన్న స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. సో ఏం చేసిన అంటే బికాస్ ఫస్ట్ ఇయర్ తెలంగాణ అండ్ ఏపీకి సపరేట్ సిలబస్ ఉంది కాబట్టి ఫస్ట్ తెలంగాణ స్టూడెంట్స్ మీకైతే చెప్తాం. ఏపీ స్టూడెంట్స్ మీరు కావాలంటే కొంచెం ముందుకి స్కిప్ చేసుకోండి, ఏపీ కూడా మీకు కవర్ చేసినాం. ఓకే, బట్ తెలంగాణ స్టూడెంట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో తెలంగాణకు సంబంధించి ఫస్ట్ ఇయర్ సిలబస్ చూసుకుంటే 1A 1B సిలబస్ చూసుకుంటే మీరు ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది. సో ఇది మన ఒఫీషియల్ సిలబస్ అనమాట. సో ఇందులో అయితే మీరు చూడొచ్చు, నేనైతే ఇక్కడ మార్క్ చేసి పెట్టిన. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్స్, ఆ తర్వాత ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్, ఈ ఫస్ట్ చాప్టర్. ఆ తర్వాత మన ఫోర్త్ ఐ థింక్ ఇది 6th చాప్టర్, ఈ చాప్టర్ అంటే మన ఫంక్షన్స్. ఆ తర్వాత ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ ఈ చాప్టర్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏది ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఆ తర్వాత అడిషన్ ఆఫ్ వెక్టార్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ఈ చాప్టర్స్ అయితే మీరు మంచిగా చూసుకోండి. అండ్ ఈ చాప్టర్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా చెప్తాను మీకు. ఓకే, ఏ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలో అని. కానీ ఈ టాపిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్, ఈ టాపిక్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో మీకు సెకండ్ ఇయర్లో కూడా యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్స్లో మీ కింద నేను ఒక్కసారి ఒక పని చేస్తాను ఆగండి. నేను కొంచెం అగైన్ ఇది 1A 1Bలో చూసుకుంటే మీరు ఇక్కడ చూసుకుంటే లోకస్. ఓకే, అండ్ అగైన్ ఇది మీరు డెప్త్లోకి వెళ్ళాల్సిన పని లేదు. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ చాప్టర్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ చూసుకున్న తర్వాత జేఈ లెవెల్ క్వశ్చన్స్ చేయండి. వీటికి రిలేటెడ్ కాన్సెప్ట్ క్లారిటీ ఇంపార్టెంట్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్స్లో డొమైన్ అండ్ రేంజ్ అంటే అసలు డొమైన్ ఏంటి, రేంజ్ ఏంటి, డిఫరెంట్ ఫంక్షన్స్, స్టాండర్డ్ ఫంక్షన్స్కి డొమైన్ ఎట్లా కనుక్కోవాలి, రేంజ్ ఎట్లా కనుక్కోవాలి, దానికి సంబంధించి డిఫరెంట్ టైప్ ఆఫ్ జేఈ లెవెల్ క్వశ్చన్స్ చేయండి. అది ఇంపార్టెంట్. సో లోకస్, ఆ తర్వాత స్ట్రెయిట్ లైన్స్. 1Bలో అయితే లోకస్
లోకస్, స్ట్రెయిట్ లైన్స్ అండ్ అలాగే డిఫరెన్షియేషన్. ఈ డిఫరెన్షియేషన్‌లో కూడా ఫార్ములాస్ అవన్నీ చూసుకుంటే సరిపోతుంది. సో 1Bలో అయితే ఈ 3 చాప్టర్స్ చూసుకుంటే చాలు. సెకండ్ ఇయర్‌కి అయితే మీరు ఆల్ సెట్ ఉంటారు. ఇందులో కూడా నేనేం చేసినా అంటే ఒక్క నిమిషం మీకు చూపిస్తాను ఆగండి. సో ఇందులో కూడా మీకైతే క్లియర్‌గా మెన్షన్ చేసిన ఏది ఇంపార్టెంట్ టాపిక్ అని. మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకి ఫంక్షన్స్‌లో ఇగో ఈ డొమైన్, ఇంకా రేంజ్, ఇంకా స్టాండర్డ్ ఫంక్షన్స్‌కి సంబంధించిన డొమైన్ అండ్ రేంజెస్ ఏంటి అండ్ అవన్నీ ఇన్వాల్వ్ అయిన క్వెషన్స్ ఉంటాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అంటాడు, ఇంకా మనకి మోడ్ ఫంక్షన్ అంటాడు. అవి క్వెషన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు, అంటే ఆ ఫంక్షన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు అలాంటి క్వెషన్స్ ఎలా సాల్వ్ చేయాలి, డొమైన్ అండ్ రేంజ్ ఎట్లా కనుక్కోవాలి కాంప్లెక్స్ ఫంక్షన్స్‌ది, ఇవి మాత్రం మీరు పక్కా చూసుకోండి అబ్బా. ఎందుకంటే ఇవి మనకి సెకండ్ ఇయర్‌లో క్యాలిక్యులస్, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్‌లో ఈ కాన్సెప్ట్స్ ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉంటాం. స్పెసిఫికల్లీ డెఫినెట్ ఇంటిగ్రల్స్‌లో అక్కడ ఇక్కడ ఈ ప్రాపర్టీస్, ఈ డొమైన్స్ అండ్ రేంజ్ అయితే యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో అందుకే ఫంక్షన్స్ అయితే వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్. సెకండ్ ట్రిగ్నోమెట్రీ. యాజ్ ఐ సెడ్, ట్రిగ్నోమెట్రీలో మీకు ఈ ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో, కంపౌండ్ యాంగిల్ ఫార్ములాస్, మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్ ఫార్ములాస్, ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, ఇవన్నీ కూడా మనకి ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. మెయిన్గా క్యాలిక్యులస్లో, మీకు ఇంటిగ్రల్ క్యాలిక్యులస్లో మీరు చూడొచ్చు ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనం అప్లై చేస్తూనే ఉంటాం. ఓకే, అండ్ దాంతో పాటు మీకు ఎక్కడైనా కూడా ఆల్జీబ్రాలో, జామెట్రీలో ఎక్కడైనా ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా వస్తూనే ఉంటుంది మధ్యలో. సో మీరు అక్కడ కూడా, అంటే బికాజ్ ట్రిగ్నోమెట్రీ అన్ని అప్లికేషన్ చాలా హై ఉంది కాబట్టి అన్ని చాప్టర్స్లో ఇది మాత్రం మీరు చాలా మొత్తం ఆ ఫార్ములాస్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఆ ఫార్ములాస్కి రిలేటెడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. అండ్ ఒక ట్రిక్ చెప్తాను మీకు. అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలంటే వెరీ సింపుల్. మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయండి ట్రిగ్నోమెట్రీ మీద, ఆటోమేటిక్గా ఫార్ములాస్ మీకు గుర్తుంటాయి. ఓకే, సో ఇది మాత్రం మిస్ చేయకండి. అప్పుడు ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ మీరు ఒకవేళ గుర్తు లేకపోతే నెక్స్ట్ 1-2 మంత్స్లో ఆ ఫార్ములాస్ ఒక లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకోండి. ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ రోజు ఆ ఫార్ములాస్ ఒకసారి చూస్తూ ఉండండి. వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ చేస్తూ ఉండండి. మీకు ఏం ఇష్యూ రాదు. ఆ తర్వాత వెక్టార్స్ అంటే మనకి ఏంటంటే కాంప్లెక్స్ నంబర్స్లో వెక్టార్స్కి సంబంధించిన అప్లికేషన్ ఉంటుంది కొన్ని దగ్గర. ఓకే, సో అక్కడ మీకు ఇబ్బంది అవ్వకూడదు అని నేనైతే మీకు జస్ట్, మీరు కావాలంటే వెక్టార్స్లో అడిషన్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో బేసిక్స్ చూసుకోండి అంతే. అంత డెప్త్లో కూడా వెళ్ళాల్సిన పని లేదు. బేసిక్స్ చూసుకుంటే సరిపోతుంది వెక్టార్స్. అలాగే స్ట్రెయిట్ లైన్స్ కూడా అంతే. స్ట్రెయిట్ లైన్స్లో ఏంటంటే సెకండ్ ఇయర్ స్పెసిఫికలీ జామెట్రీలో, ఏది మన సెకండ్ ఇయర్ జామెట్రీ మనకి సర్కిల్స్, ఇంకా కోనిక్ సెక్షన్స్లో అక్కడక్కడ స్ట్రెయిట్ లైన్స్కి రిలేటెడ్ కాన్సెప్ట్స్ వస్తూ ఉంటాయి. సో అక్కడ మీరు మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉండడానికి స్ట్రెయిట్ లైన్స్ చాప్టర్ కూడా, అందులో ఉన్న బేసిక్ ఫార్ములాస్, కాన్సెప్ట్స్ అన్నీ చూసుకోండి. ఆ తర్వాత లోకస్లో ఏంటంటే హౌ టు ఫైండ్ లోకస్. బేసికలీ ఒక టెక్నిక్ ఉంటుంది, ఒక మెథడ్ ఉంటుంది. ఐపీ మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన కాబట్టి మీకు తెలుసు. అది ఒకసారి చూసేసుకోండి. ఎందుకంటే దాని మీద మనకి జామెట్రీలో క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. అంటే మనకి లోకస్ ఎట్లా కనుక్కోవాలి, ఆ బేసిక్ మెథడ్ మీకు తెలిసి ఉండాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్షియేషన్లో ఫార్ములాస్ ఉన్నాయి. ఫార్ములాస్ అండ్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి కదా, ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి అని. అండ్ మనకి స్టాండర్డ్ ఫార్ములాస్ చాలా ఉంటాయి. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది మనకి సెకండ్ ఇయర్లో ఇంటిగ్రల్ క్యాలిక్యులస్లో, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో అక్కడైతే మనకి యూజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే దాని త్రూనే మనం ఈ ఇంటిగ్రేషన్లో ఉన్న ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్లో ఉన్న ఫార్ములాస్ డిరైవ్ చేస్తాం. ఆ తర్వాత సెట్స్ కూడా మీరు చూసుకోండి అబ్బా. సెట్ అగైన్, ఈ సెట్ అనే చాప్టర్ బేసికలీ మ్యాథమెటిక్స్కి ఒక లాంగ్వేజ్ ఉంటే అది సెట్టే. ఓకే, సో సెట్ అనేది ఎక్కడంటే మనకి ఎక్కడైనా ఇన్వాల్వ్ అవ్వచ్చు. కాలిక్యులస్లో, ఆల్జీబ్రాలో, జామెట్రీలో ఎక్కడైనా సెట్కి సంబంధించి ఆడు ఏదో ఒకటి యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ అంటాడు, కాంప్లిమెంట్ అనొచ్చు, ఏదైనా అడగచ్చు. సో దానికి సంబంధించిన బేసిక్స్ అన్నీ చూసుకోండి. అవి ఎక్కడైనా కూడా యూజ్ అవుతాయి సెకండ్ ఇయర్లో మాత్రం. సో ఈ 7 టాపిక్స్ అబ్బా, ఈ 7 చాప్టర్స్లో అందులో కూడా మీకు ఇంపార్టెంట్గా ఏ టాపిక్స్ కవర్ చేయాలో కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఇక్కడ. ఓకే, అండ్ అది మీకు చూపించిన సెకండ్ ఇయర్లో ఎక్కడ అప్లికేషన్ ఉంటుందో కూడా చూపించిన. అండ్ అవన్నీ కూడా మీకు అఫీషియల్ సిలబస్ నుంచే క్లియర్గా మార్క్ చేసిన. ఇక్కడ మీరు కావాలంటే వీడియో పాజ్ చేసుకొని మీరు ఆ చాప్టర్స్ చూసుకోండి. ఓకే, ఆ చాప్టర్స్ చూసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏపీ వాళ్ళకి, అండ్ అగైన్ మీకు డౌట్ ఉంటే ఎట్లా ప్రిపేర్ అవ్వాలన్నా కూడా నేను చెప్తాను ఒక్క నిమిషం. బట్ సెకండ్ ఏపీ వాళ్ళకి నేను కవర్ చేసేస్తా. ఫస్ట్ ఏపీ వాళ్ళకి ఏంటంటే ఎన్సీఆర్టీ సిలబస్ ఉంది. సో ఏపీ వాళ్ళకి నేను ఏం చేస్తున్నా అంటే, మీ ఎన్సీఆర్టీ సిలబస్ తీసుకుంటే ఇవన్నీ చాప్టర్స్ ఉన్నాయి కదా మనకి. ఓకే, మీకైతే ఇవన్నీ చాప్టర్స్ అయితే ఉన్నాయి మనకి కదా. సో ఇవన్నీ చాప్టర్స్ ఉన్నప్పుడు ఒక్క నిమిషం అబ్బా. సో ఇవన్నీ చాప్టర్స్ ఉన్నప్పుడు ఇందులో మీరైతే ఫస్ట్
సెట్, ఆ తర్వాత రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, ఆ తర్వాత ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్ట్రెయిట్ లైన్స్ చూసుకోండి, ఆ తర్వాత లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ చూసుకోండి, ప్రాబబిలిటీ చూసుకోండి, సరిపోతుంది. ఈ టాపిక్స్ చూసుకుంటే, ఈ 6 చాప్టర్స్ చూసుకుంటే మీకు ఈ చాప్టర్స్ అన్నీ కూడా సెకండ్ ఇయర్లో అప్లికేషన్ ఉంటుంది. ఎక్కడ ఉంటుందన్నా అంటే ఇక్కడ చూడొచ్చు. సెట్ అంటే ఇందాకే చెప్పినా మీకు తెలంగాణ వాళ్ళకి ఎలా చెప్పినానో, మీకు సెట్ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, జామెట్రీ ఎక్కడైనా సెట్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో దానికి సంబంధించిన కాన్సెప్ట్, దానికి సంబంధించిన బేసిక్స్ అన్నీ కూడా మీరు డెప్త్లో చూసుకోండి. ఆ తర్వాత ఫంక్షన్స్ కూడా యాజ్ తెలంగాణ వాళ్ళకి చెప్పినట్టు డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ స్టాండర్డ్ ఫంక్షన్స్ అండ్ డిఫరెంట్ స్టాండర్డ్ ఫంక్షన్స్ లైక్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్, మోడ్ ఫంక్షన్, వాటికి డొమైన్ అండ్ రేంజ్ ఎట్లా కనుక్కోవాలి. అలాగే కాంప్లెక్స్ ఫంక్షన్స్ ఉంటాయి, అందులో మల్టిపుల్ ఫంక్షన్స్ అంటే స్టాండర్డ్ ఫంక్షన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, వాటిలో రేంజ్, డొమైన్ ఎట్లా కనుక్కోవాలి, అవన్నీ కూడా మీరు చూసుకోండి. అవి మీకు సెకండ్ ఇయర్లో క్యాలిక్యులస్లో డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ రెండిట్లో కూడా యూజ్ అవుతాయి. ఓకే, ఆ తర్వాత ట్రిగ్నోమెట్రీ అగైన్ ఈ 4 ఫార్ములాస్, కంపౌండ్ యాంగిల్, మల్టిపుల్ యాంగిల్, ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ వెల్ యాజ్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, ఇవన్నీ కూడా చూసుకోండి. ఇవన్నీ మనకి ఎక్కడైనా కూడా అడగచ్చు, ఏ చాప్టర్లో అయినా కూడా ట్రిగ్నోమెట్రిక్ అప్లికేషన్ ఉండొచ్చు. ఆ తర్వాత స్ట్రెయిట్ లైన్స్ ఎందుకు చెప్తున్నా అంటే, స్ట్రెయిట్ లైన్స్లో అన్ని టాపిక్స్ చూసుకోండి. మీకు సెకండ్ ఇయర్లో, ఏపీ వాళ్ళకి సెకండ్ ఇయర్లో 3D జామెట్రీ ఉంటుంది. ఈ 3D జామెట్రీలో ప్లేన్స్కి సంబంధించి కొన్ని ఫార్ములాస్, ఇన్ఫ్యాక్ట్ ప్లేన్స్కి సంబంధించి కొన్ని కాదు, మోస్ట్ ఆఫ్ ద ఫార్ములాస్ స్ట్రెయిట్ లైన్స్కి రిలేటెడ్ ఫార్ములాస్ లాగానే అనిపిస్తాయి మనకి. స్ట్రెయిట్ లైన్స్లో ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా, ఇమేజ్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు లైన్, ఫుట్ ఆఫ్ ఏ పర్పెండిక్యులర్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎ లైన్. ఓకే, అండ్ 2 ప్యారలల్ లైన్స్కి మధ్యలో డిస్టెన్స్ ఎట్లా కనుక్కోవాలి. ఓకే, సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు సెకండ్ ఇయర్కి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది. 3D జామెట్రీలో ప్లేన్స్ అనే కాన్సెప్ట్లో కూడా సేమ్, ప్లేన్స్ అనే టాపిక్లో కూడా సేమ్ అవే కాన్సెప్ట్స్ ఉంటాయి, ఫార్ములాస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అలాగే ఉంటాయి ఫార్ములాస్. ఓకే, సో అందుకే అంటున్నా, మీరు స్ట్రెయిట్ లైన్స్ ఒకవేళ నేర్చుకోకపోతే, అంటే అంత డెప్త్లో నేర్చుకోకపోతే, ఇప్పుడు స్ట్రెయిట్ లైన్స్ మొత్తం నీట్గా నేర్చేసుకోండి, అందులో ఉన్న ఫార్ములాస్ అండ్ దానికి సంబంధించి క్వశ్చన్స్ చేసేసుకోండి. మీకు అది నెక్స్ట్ ఇయర్ 3D జామెట్రీ ప్లేన్స్లో అయితే యూజ్ అవుతుంది. అండ్ ఫైనలీ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ మనకి సెకండ్ ఇయర్లో మీకు కంటిన్యూటీ ఉంటుంది. సో అక్కడ మీకు కంటిన్యూటీ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి అంటే లిమిట్స్ తెలిసి ఉండాలి. సో లిమిట్స్కి సంబంధించిన మెథడ్స్ ఒకసారి చూసేసుకోండి. అలాగే డెరివేటివ్స్కి సంబంధించిన ఫార్ములాస్, మెథడ్స్ కూడా చూసుకోండి మీరు. ఓకే, సో దాట్ మనకి సెకండ్ ఇయర్లో అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ అనే చాప్టర్ ఉంటుంది, అందులో మొత్తం మీకు డిఫరెంట్ డిఫరెన్షియేషన్ మెథడ్స్ తెలిసి ఉండాలి అవి సాల్వ్ చేయాలి అంటే. ఓకే, అండ్ అలాగే మీకు క్యాలిక్యులస్లో కూడా యూజ్ అవుతుంది, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్లో, ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్లో అక్కడ ఫార్ములాస్ డిరైవ్ చేయడానికి. అండ్ అగైన్ గైస్, ఇవన్నీ కూడా మీకు జేఈ పర్స్పెక్టివ్లో కూడా చూసుకుంటే, అంటే ఇవన్నీ మీకు సెకండ్ ఇయర్ అప్లికేషన్తో పాటు జేఈలో కూడా ఈ టాపిక్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ అంటే ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. ఏపీ అయినా తీసుకోండి, తెలంగాణ అయినా తీసుకోండి, సెట్ అయినా తీసుకోండి, లేదా ఫంక్షన్స్ అయినా తీసుకోండి, ట్రిగ్నోమెట్రీ తీసుకోండి, లేదా మనకి స్ట్రెయిట్ లైన్స్ తీసుకోండి, డిఫరెన్షియేషన్ తీసుకోండి, లేదా కొన్ని దగ్గర వెక్టార్స్ కూడా తీసుకోండి. ఇవన్నీ కూడా ఎలా అంటే మీకు ఖచ్చితంగా ఇవి వచ్చి ఉండాలి. అంటే ఈ చాప్టర్స్ యొక్క అప్లికేషన్ డిఫరెంట్ చాప్టర్స్లో ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ అయితే మీరు డెప్త్లో నేర్చుకోండి. ఓకే, అండ్ అగైన్ యాజ్ ఎ సెడ్, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఒకటి ఫస్ట్ జేఈ అనేది గుర్తుపెట్టుకోండి. జేఈ వచ్చేసి మీ బేసిక్స్ ఏదైతే ఉంటుందో అవి డెప్త్ వేలో టెస్ట్ చేస్తుందబ్బా. ఓకే, మీరేం చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం అట్లా అవంతా దాని వెనకాల పడకండి. ఫస్ట్ మీరు బేసిక్స్ వచ్చా, మీకు మీ బేసిక్స్ స్ట్రాంగ్ ఉన్నారా, మీకు ఆ కాన్సెప్ట్ ఏ లెవెల్ వరకు వచ్చు, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎగ్జామ్ చూసుకుంటే, ఫైనల్ ఎగ్జామ్ మీకు జేఈలో నీ బేసిక్స్ మాత్రమే టెస్ట్ చేస్తారప్ప. సో అందుకే ఆ స్ట్రాంగ్ అవ్వాలి. అందుకే అని చెప్పిన దట్ నెక్స్ట్ 1 మంత్ మీ టైం అంతా వీటిని మాస్టర్ చేయడంలో పెట్టుకోండి. నెక్స్ట్ 1 మంత్ ఓకే, నేర్చుకోండి అసలు డొమైన్ అంటే ఏంటి. మీకు కావాలంటే ఇంకా డెప్త్లోకి వెళ్ళాలంటే, కావాలంటే మీరు ఆన్లైన్ వెళ్ళిపోయి చాట్‌జీపీటీ లేదా జెమినై యూజ్ చేసుకొని, ఇంకా అంటే ఇప్పుడు మనకి ఏఐ ఉందబ్బా, ఏఐని యూజ్ చేయండి, దానికి అడగండి. అదేం నేను ఎక్కడ కూడా ఎందుకు అడుగుతున్నాను అది చెప్పదు కదా. సో అది నువ్వు అడిగేసేయండి, అడిగేస్తే అది మీకు ఏం డౌట్ ఉన్నా అడగండి దానికి, ఏఐకి. ఓకే, చాట్‌జీపీటీ, జెమినై లాంటి ఏఐకి. ఓకే, సో ఇట్ విల్ టెల్ యూ, మీకు ఏం డౌట్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తుంది, ఇంకా నీట్గా డెప్త్లో క్లారిఫై చేస్తుంది. సో కాన్సెప్షువల్ క్లారిటీ తెచ్చుకోండి. క్వశ్చన్స్ వస్తున్నాయా లేదా అది సెకండరీ. ఇప్పుడు మీరు ఇది టెన్షన్ తీసుకోకండి, నాకు క్వశ్చన్స్ రావట్లేదు, నా వల్ల అవ్వట్లేదు, పక్కకు పడేసేయండి. ఈ నెక్స్ట్ 1.5 మంత్ మీ ఫోకస్ అంతా నేను ఎట్లైనా చేసి ఆ కాన్సెప్షువల్ క్లారిటీ తెచ్చుకోవాలి, దాని మీదనే ఫోకస్ పెట్టండి. అండ్ దానికోసమే
దానికోసమే మేమైతే మీకోసం ఉన్నాం. అండ్ మేము దానికోసమే ఒక ఫ్రీ జేఈ బ్రిడ్జ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారన్నా అంటే ఏప్రిల్ 6th అయితే క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి వైటీలో, యూట్యూబ్లో, మన ఛానల్లో. ఓకే, ఇందులో ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఇయర్కి సంబంధించిన బేసిక్స్ అన్నీ కూడా డెప్త్లో కవర్ చేస్తున్నాం. ఈ బ్రిడ్జ్ కోర్స్ యొక్క గోల్ ఒకటే అబ్బా, మీకు బేసిక్స్లో క్లారిటీ ఉండాలి, కాన్సెప్ట్స్ క్లారిటీ రావాలి. ఆ క్లారిటీ తెప్పియడానికి ఏ లెవెల్లో ఎంత డెప్త్లో మేము ఆ కాన్సెప్ట్స్ కవర్ చేయాలో అవన్నీ కూడా కవర్ చేస్తాం. సో ఫస్ట్ ఇయర్కి సంబంధించిన బేసిక్స్ అన్నీ కవర్ అవుతాయి. లైవ్ క్లాసెస్ ఉంటాయి యూట్యూబ్లో. ఓకే, మీరు లైవ్ జాయిన్ అయిపోయి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు అడగచ్చు. అండ్ జేఈ లెవెల్లో ఉంటుంది, ఏదో పైన ఏదో ఐపీ లెవెల్ అట్లా కాదు, జేఈ లెవెల్ వరకు అయితే కవర్ చేస్తాం. క్లాసెస్ 6th ఏప్రిల్కి స్టార్ట్ అవుతాయి. అండ్ ఈ క్లాస్కి సంబంధించిన క్లాస్ నోట్స్ లేదా ఏమైనా వేరే ఇంపార్టెంట్ మెటీరియల్ ఏమున్నా కూడా అవన్నీ అయితే యాప్లో అయితే ప్రొవైడ్ చేస్తాం. సో అందుకే ఈ బ్రిడ్జ్ కోర్స్ ఆల్రెడీ మన యాప్లో లిస్ట్ చేసి ఉంది ఈ బ్యాచ్. ఓకే, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేసి మీరు ఆ బ్యాచ్కి ఎన్రోల్ చేసుకోండి. ఎన్రోల్ చేసుకుంటే ఎప్పుడైనా క్లాస్ లైవ్ వెళ్ళినా లేదా దాంతోపాటు మీ క్లాస్ నోట్స్ వేరే మెటీరియల్ కావాలన్నా అండ్ రికార్డింగ్స్ కూడా యాప్లో అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు యాప్లో అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు వెంటనే మీరు ఎన్రోల్ చేసేసుకొని రెడీ అయిపోండి అబ్బా. ఓకే, అండ్ దాంతోపాటు అన్న బ్రిడ్జ్ కోర్స్ అంటే ఓకే అన్న, బ్రిడ్జ్ కోర్స్ మీరు చెప్పిండ్రు, కానీ నాకు సెకండ్ ఇయర్ కూడా ఇదే లెవెల్లో మంచిగా నేర్చుకోవాలని ఉంది, జేఈ గట్టిగా ప్రిపేర్ అవ్వాలని ఉంది. ఫస్ట్ ఇయర్ అంతా బిస్కెట్ అయింది, ఏమన్నా బ్యాచ్ ఉందా అంటే మీకు ఆల్రెడీ తెలుసు చాలామంది స్టూడెంట్స్కి మన లక్ష్య జేఈ తెలుగు బ్యాచ్ అయితే ఈ బ్యాచ్ గురించి ఆల్రెడీ నేను చెప్పిన, మళ్ళీ చెప్తున్నా. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్ అయితే ఏప్రిల్ 5th వరకు ఉన్నాయి. ఇందులో ఏంటి, అగైన్ మీకు లక్ష్య జేఈ 2027కి సంబంధించి సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం కవర్ చేస్తాం. ఫస్ట్ ఇయర్ జేఈ కాన్సెప్ట్స్ కూడా మొత్తం రివిజన్ అయిపోతుంది. ఫస్ట్ 1.5 month అంతా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు రివైజ్ చేపిస్తాం అనమాట. ఓకే, ఆ తర్వాత సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అండ్ లైవ్ క్లాసెస్ ఉంటాయి అలాంగ్ విత్ రికార్డింగ్స్. ఆ తర్వాత క్లాస్ నోట్స్ విత్ డిపిపీస్ ఉంటాయి, వీడియో సొల్యూషన్స్ ఉంటాయి డిపిపీస్కి. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఇచ్చేస్తున్నాం ఇందులో. అండ్ అలాగే మీకు ఐపీ ప్రిపరేషన్ కూడా టెన్షన్ లేదు, బోర్డ్ బూస్టర్ బ్యాచ్ ఉంటుంది, నవంబర్లో లాంచ్ చేస్తాం. సో అప్పుడు మీరు ఆ బ్యాచ్ మీకు ఫ్రీగా ఇచ్చేస్తాం. ఓకే, అదొక 3000 వర్త్ ఉంటుంది కానీ మీకు ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. సో దట్ మీకు ఐపీ ప్రిపరేషన్ కూడా అయిపోతుంది. దాని నుంచి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు ఐపీ గురించి. ఆ తర్వాత రెగ్యులర్గా టెస్ట్లు ఉంటాయి, ఎవ్రీ 1 week 2 weeks టెస్ట్ పెడతాం. టెస్ట్లో మీ పర్ఫార్మెన్స్ బట్టి గైడ్ చేస్తాం. మేమేం టెన్షన్ పెట్టాం మీకు, అరే మీకు ఎందుకు తక్కువ మార్క్స్ వస్తున్నారా బై, మీకు ఎందుకు స్కోర్ చేయట్లేరా, మీరు వేస్ట్ అట్లా కాదు. మీకు ప్రాపర్గా చెప్తాం, అరే మీ ఈ టాపిక్స్లో పోతున్నాయి మార్కులు, దీని మీద కాన్సన్ట్రేట్ చేయి, దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే ఏం చేయొచ్చు, ఏం నేర్చుకోవచ్చు, ఇట్లా కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. అండ్ అలాగే మీకు ఎప్పుడు డౌట్ ఉన్నా 24/7 డౌట్ సపోర్ట్ ఉంటుంది మన యాప్లో. ఓకే, ఏ టైంలో అయినా డౌట్ అడగచ్చు. ఆ తర్వాత ఏఐ, నాకు ChatGPT జెమినీ ఉన్నాయి కదా, పీడబ్ల్యూ సొంత ఏఐ గురు అనే యాప్, అది కూడా ఉంది మన యాప్లో ఇంటిగ్రేట్ అయ్యి ఉంది, అది కూడా వాడుకోవచ్చు మీరు. ఓకే, అండ్ క్లాస్ టైమింగ్స్ మీ ఎగ్జామ్స్కి అంటే మీ కాలేజ్తో అయితే క్లాష్ అవ్వదు, ఈవినింగ్ టైమే ఉంటుంది, 6 PM తర్వాత ఉంటుంది. ఆ తర్వాత క్లాస్ స్టార్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 20 నుంచి అయితే ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎండ్ డేట్ వచ్చేసి నవంబర్కి అయితే ఎండింగ్ అయిపోతుంది. సో దట్ మీ దగ్గర 2 months ఉంటుంది రివిజన్ చేసుకోవడానికి. అండ్ క్లాస్ 11 సిలబస్ మొత్తం కవర్ చేస్తాం, రికార్డింగ్స్ ఉంటాయి. అండ్ కొంతమంది స్టూడెంట్స్ బుక్స్ అడిగిండ్రు, బుక్స్ కూడా అవైలబుల్ ఇస్తున్నాం అనమాట. ఇందులో ఫ్రీగా బుక్స్ అయితే ఇచ్చిస్తున్నాం. మీరు ఏప్రిల్ 5th లోపల కానీ మన బ్యాచ్ తీసుకుంటే, అది కూడా ఇన్ఫినిటీ ప్లాన్ తీసుకోండి. ఓకే, 1000 రూపీస్ ఎక్కువ ఉంటుంది రెగ్యులర్ బ్యాచ్తో కంపేర్ చేస్తే. కానీ ఇన్ఫినిటీ ప్లాన్లో ఏంటంటే మీరు ఇన్ఫైనైట్ ప్రాక్టీస్ ఫీచర్ ఉంటుంది. మీరు ఎన్ని క్వశ్చన్స్ అయినా ఆ టాపిక్, ఆ సబ్జెక్ట్, ఆ చాప్టర్కి రిలేటెడ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దాంతోపాటు మెంటర్షిప్, 1-on-1 మెంటర్షిప్ విత్ ఫ్యాకల్టీస్ ఉంటుంది. అండ్ అలాగే మనకి ప్రిపరేషన్ మీటర్ అని ఇంకో ఆప్షన్ ఉంటుంది, వేర్ యూ కెన్ కంపేర్ యువర్ పర్ఫార్మెన్స్ విత్ యువర్ క్లాస్మేట్స్ అండ్ యుల్ గెట్ టు నో ఎక్కడున్నారు, వేరే క్లాస్మేట్స్ ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారు, మీరు ఎక్కడ ఇంప్రూవ్ అవ్వచ్చు, ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు ఈ ఇన్ఫినిటీ ప్లాన్లో ఫ్రీగా బుక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అబ్బా. లాస్ట్ 7 years PYQs అలాంగ్ విత్ దిస్ ఇయర్ జనవరి అండ్ ఏప్రిల్ అటెంప్ట్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్, అవైతే ఫ్రీగా ఇచ్చేస్తున్నాం బుక్స్ కూడా. సో మీరు ఏప్రిల్ 5th లోపల ఆర్డర్ పెట్టేసిండ్రు అనుకోండి, అంటే ఇన్ఫినిటీ ప్లాన్ తీసేసుకుంటే బుక్స్ కూడా మీకు ఫ్రీగా డెలివరీ అవుతుంది. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఫ్యాకల్టీ రివీల్ కూడా చేస్తాం తొందరగా ఈ లక్ష్య బ్యాచ్కి సంబంధించి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 6th బ్రిడ్జ్ కోర్స్ లాంచ్ అవుతుంది. సో ఇది మాత్రం మీరు మిస్ చేసుకోకండి.
ఓకే. సో దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇంకా మీకు వేరే ఏమైనా డౌట్ ఉంటే జస్ట్ లెట్ మీ నో. ఓకే. సో మీకు మొత్తం ఫస్ట్ ఇయర్‌కి సంబంధించి మ్యాథ్స్‌లో బేసిక్ టాపిక్స్ కవర్ చేయాలో మీకైతే ఒక క్లియర్ కట్ ఐడియా ఇచ్చేసిన. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో సేమ్ ఇలాగే మీరు ఫిజిక్స్‌కి చేయమని మీకు అనిపిస్తే ఓకే. మీరు జస్ట్ ఫిజిక్స్ అని కామెంట్ కొట్టండి. ఒక 150+ కామెంట్స్ రాగానే నేను వెంటనే ఆ ఫిజిక్స్‌కి సంబంధించిన వీడియో కూడా సేమ్ ఇదే వేలో అయితే ఆ వీడియో కూడా ప్లాన్ చేస్తాం. ఓకే. సో దాట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. వేరేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. సో కమ్‌బ్యాక్‌కి రెడీ అయిపోండి. ఏప్రిల్ 6కి బ్రిడ్జ్ కోర్స్ స్టార్ట్ అవుతుంది. కుమ్మేద్దాం. సో దాట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్. బై.